నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు రథ సప్తమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఎర్రజొన్న పసుపు పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కదం తొక్కిన రైతులు. ముందస్తుగా రైతు నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. 144 సెక్షన్ విధించిన సిపి కార్తికేయ. అంగరంగ వైభవంగా ప్రారంభమైన నీలకంఠేశ్వర జాతర వేడుకలు. రథయాత్రలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. సమస్యలు పరిష్కరించాలంటూ రెండవ రోజు కొనసాగిన న్యాయవాదుల నిరసన కార్యక్రమాలు. భీమ్గల్ మండలానికి చేరుకున్న మంగీరాములు మహారాజ్ పాదయాత్ర. అడుగడుగున నీరాజనం పలికిన భక్తులు. అంకాపూర్ గ్రామాన్ని సందర్శించిన రిసోర్స్ పర్సన్ల బృందం. 2 రోజుల పాటు గ్రామంలో అధ్యయనం చేయనున్న బృందం. టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేసిన డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి. భూ సమస్యలకు తావు లేకుండా ధరణి వెబ్ పోర్టల్ సేవలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఎర్రజొన్న పసుపుకు కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తా వద్ద రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఓవైపు జాతీయ రహదారి దిగ్బంధం చేసి మద్దతు ధరకు ఆందోళన చేపట్టిన రైతుల ధరణ విరమించి ఈ నెల 17 వరకు గడువు ఇచ్చి ఆందోళన చేపట్టనున్నట్లు రైతులు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని చౌరస్తా వద్ద పసుపు ఎర్రజొన్న రైతులు మద్దతు ధరకై ఆందోళన చేపట్టారు. పసుపుకు 5,000, ఎర్రజొన్నకు 3,500 ధర ఇవ్వాలని నిరసనలు చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు. ఒకే కలంగా ఒకే వినోదంతో మన వెంట మన హక్కు నినాదాన్ని జై జవాన్ జై జవాన్. చౌరస్తా వద్ద నుంచి 44 జాతీయ రహదారిపై వరకు ర్యాలీగా తరలి వెళ్లి అక్కడ రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 6 కాలాలు కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేదని ఎన్నిసార్లు ఆందోళన చేపట్టినా ప్రభుత్వంలో చలనం రావడం లేదని అన్నారు. ప్రభుత్వాన్ని దిగివచ్చి ఈ నెల 17 వరకు మద్దతు ధర ప్రకటించాలని, లేకుంటే రైతుల సత్తా చూపుతామని అన్నారు. ఈ రోజు వరకు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. 11వ తారీఖున ఏదైతే అధికారులు ఈ రోజు 11వ తారీఖు రోజున ఏదో ఒకటి విషయం చెప్తామని చెప్పడం జరిగింది. నిన్న 11వ తారీఖు రోజు ఏ విషయం చెప్పలేదు కాబట్టి ఈ రోజు 3 కాన్స్టిట్యూన్సీల వ్యాప్తంగా రైతులంతా కదిలి వచ్చి ఇప్పటి వరకు ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తాలో చేయడం జరిగింది ధర్నా. ఇప్పుడు బైపాస్ NH7 హైవే రోడ్కి వచ్చేసి బైటాయింపు చేయడం జరుగుతుంది. కావున గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఎర్రజొన్నలకి 3,500 రూపాయలు, పసుపుకి 15,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి అతి తొందరలో కొనుగోలు కూడా గవర్నమెంటే చేయాలని చెప్పేసి సభముఖంగా తెలియజేసుకుంటూ, ఏదైతే గత సంవత్సరము గవర్నమెంట్ 2,300 రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరము 3,500 రూపాయలకు గవర్నమెంటే కొనుగోలు చేయాలి. రైతుల ధర్నాకు ఇతర రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. అరుదైన చరిత్రకు నిలవుగా, అపురూప శిల్ప సంపదకు నిలయంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా, ఇందూరుకే తలమానికంగా నిలుస్తున్న నీలకంఠేశ్వర ఆలయం జిల్లా కేంద్రంలో 600 ఏళ్లుగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాముఖ్యత, శిల్పి తల్లి సమాధి, రథయాత్ర విశిష్టతపై ప్రత్యేక కథనం. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయానికి 1400 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
శాతవాహన రెండో పులకేశి జైన మతాన్ని స్వీకరించిన తర్వాత ఈ ఆలయాన్ని జైనాలయంగా తీర్చిదిద్దారు. ఆ క్రమంలోనే కాకతీయుల తర్వాత తిరిగి శివాలయంగా మార్చారని అంటారు. ఇక్కడ గర్భగుడిలో విష్ణువు నాభిలో నుంచి ఉద్భవించిన బ్రహ్మ ఉండడం హరిహరనాథ తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. విశాలమైన స్థలంలో పూరి జగన్నాథాలయంలా శిఖరం ఉండడం జైన ఆర్య శిల్ప కళల సమాహారంగా కనిపిస్తోంది. ఉత్తరాన కోనేరు అంటే పుష్కరిణి, ఆలయ ప్రాంగణంలో పార్వతీదేవి మందిరం, మహానందీశ్వరుడు, దాసాంజనేయుడు, వినాయకుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్రుడు, శివ ధ్యాన మందిరం, పంచవటి, రథశాల ఆధ్యాత్మిక నిలయాలుగా విలసిల్లుతున్నాయి. నిజాం కాలంలోనే 91 సంవత్సరాల క్రితమే ఈ ఆలయ అభివృద్ధికి జిల్లాకు చెందిన దాత నర్సాగౌడ్ కృషి చేశారు. ప్రహారీ నిర్మించారు. నీలకంఠుని ఆలయానికి తల్లి సమాధికి అవినాభావ సంబంధం ఉందంటారు. రథోత్సవం నాడు రథయాత్ర ఆలయం నుంచి సమీపంలోని తల్లి అంటే గోరి సమాధి వరకు వెళ్లి తిరిగి రావడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనక ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. మాఘశుద్ధ సప్తమి రోజున ఓ శిల్పి కంఠేశ్వర ఆలయం శిఖర ప్రతిష్టాపన చేపట్టారని, భోజన వేళకు శిల్పి మాతృమూర్తి ఆహారాన్ని తీసుకురావడం, భోజనం స్వీకరించిన తర్వాత శిల్పి వెనక్కి చూడకుండా వెళ్లాల్సిందిగా తల్లికి చెప్పాడంటారు. ఆసక్తితో ఆ తల్లి శిఖర ప్రతిష్ఠ చేసి తనయుణ్ణి చూడగానే ఆ తల్లి చనిపోయిందంటారు. ఆ వెంటనే శిల్పి అదృశ్యమయ్యాడని చెప్తారు. తర్వాతి కాలంలో ఆ శిల్పి తన వంశీకులకు కలలో కనిపించి ఏటా రథసప్తమి రోజున తన తల్లి సమాధిని సందర్శించడానికి రథంపై తాను వస్తానని చెప్పాడని ప్రతీతి. ఓం నమ శివాయ, హరహర మాధవ శంభో శంకర. ఈరోజు రథసప్తమిని పురస్కరించుకొని దేవాలయం నందు ఉదయం 5 గంటల నుండి స్వామివారికి విశేష పూజల అనంతరము స్వామివారికి అలంకరణ చేస్తూ పుష్పార్చన జరుగుతున్నది. ఈ రథసప్తమిని పురస్కరించుకొని దాదాపుగా ఒక నెల రోజుల నుండి దేవాలయాన్ని రంగులు సున్నాలతో మరియు విద్యుత్ దీపాలంకరణలతో రూపుదిద్దడం జరిగింది. అలాగే రథమును చిన్నపాటి మరమ్మతులను చేస్తూ దాన్ని రంగులతో తుది మెరుగులు దిద్ది ఈరోజు రథోత్సవానికి సిద్ధంగా బయట ఉంచి ఉన్నాము. అలాగే రథోత్సవం పురస్కరించి విచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున మా శాఖాపరంగా ప్రజలకు అనుబంధంగా ఉన్నటువంటి వివిధ శాఖల వారికి లేఖలు పంపుతూ వారి సహకారాలతోటి ఈ యొక్క రథోత్సవం దిగ్విజయంగా చేసుకున్నటకు పూనుకొని ఉన్నాము. ఈ సందర్భంగా ఆలయానికి 150 మీటర్ల దూరంలో ఉన్న ఆ శిల్పి తల్లి సమాధి వరకు రథయాత్ర కొనసాగించి అక్కడ ప్రత్యేక పూజలు చేసి వెనుతిరిగి రథం ఆలయానికి చేరుకుంటుంది. తర్వాతి రోజు పారాయణాలు, పుష్కరిణిలో చక్రతీర్థం, అభిషేకాలు ఉంటాయి. రథసప్తమి వేడుకల కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రథానికి రంగులతో ముస్తాబు చేశారు. సాయంత్రం 5 గంటలకు రథయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై పార్వతీ సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆలయం నుంచి శిల్పి తల్లి సమాధి వరకు రథాన్ని తాళ్లతో భక్తులే లాగారు. సమాధి వద్ద హారతులు సమర్పించారు. 3 రోజుల పాటు జాతర కొనసాగుతుంది. జిల్లా నుంచే కాకుండా సమీప జిల్లాకు చెందిన భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఇందుకోసం ఆలయ పాలక మండలి సభ్యులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు. ఉదయం 5 గంటల నుంచి దండోపదండాలుగా వచ్చి రథసప్తమి యొక్క ప్రత్యేకత మన నిజామాబాద్ ప్రజలందరూ ఆ నీలకంఠేశ్వర ఆశీస్సులు పొందుతున్నారు. నిజామాబాదే కాక చుట్టుపక్కల ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి మహారాష్ట్ర మరియు కర్ణాటకకి వెళ్ళి కూడా వచ్చి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటూ ఆ రథం యొక్క పూజించి కొబ్బరికాయలు కొడుతూ ఆ దేవుడికి కటాక్షాలు పొందుతున్నారు. మరియు ఉదయం నుంచి వాళ్ళు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రసాదాలు అనుకోండి, క్యూ లైన్ అనుకోండి, అన్ని రకాల మేము సౌకర్యం కల్పిస్తూ ప్రజలకు మేము ఆ నీలకంఠేశ్వర ఆశీస్సులు పొందాలని మేము మా పాలకవర్గం తరఫుకెళ్ళి మేము కోరుతున్నాము.
న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో రెండవ రోజుకు ఉమ్మడి జిల్లా న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళనలో భాగంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు రెండవ రోజు నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీహరి ఆచార్య, కార్యదర్శి జగన్మోహన్ గౌడ్ నేతృత్వంలో ప్రతినిధుల బృందం కలిసి జిల్లా జడ్జి కె సుజనను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో న్యాయవాదుల విధులు బహిష్కరించి జిల్లా జడ్జి గారికి వినతి పత్రం సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవాదుల సేవా దృక్పథంతో ఇవాళ పనిచేస్తున్న తరుణంలో వారి సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ చర్యలు తీసుకోవడం ఇవాళ న్యాయవాద సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము. అనంతరం వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం న్యాయవాదులు ఎనలేని కృషి చేశారని, వారి గౌరవార్థం ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల సంక్షేమం కొరకు బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఇచ్చిన పిలుపు మేరకు మేము నిన్న ఇవాళ 2 రోజులు ప్రొటెస్ట్ చేస్తున్నాము. నిన్న మేము వర్క్ అబ్స్టైన్ చేసి కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, తర్వాత డీజే గారికి రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ చలో హైదరాబాద్ హైకోర్టు నుంచి రాజ్భవన్ వరకు ప్రొసెషన్ తీసుకొని గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్న న్యాయవాదులందరికీ హెల్త్ కార్డ్స్, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇట్లాంటి ఇవ్వాలని చెప్పేసి మేము ఇంతకుముందే కోరడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మణ్, ఆకుల రమేష్, రాజేశ్వర్ రెడ్డి, రమేష్ రెడ్డి, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ నిష్ఠతో ఏ పని చేసినా భగవంతుడు ప్రత్యక్షమవుతాడని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అన్నారు. ఆయన చేపట్టిన పాదయాత్ర రెండవ రోజుకు చేరుకుంది. మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో 5 రోజుల మహాభక్తజన పాదయాత్ర వేములవాడకు పాదయాత్రగా సోమవారం కాలినడకన బయలుదేరారు. 5 రోజుల పాదయాత్రలో భాగంగా మంగళవారం భీమ్గల్కు చేరుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఉదయం 11 గంటలకు భీమ్గల్ చేరుకున్న మంగిరాములు మహారాజ్ ఆశీర్వాదాలు పొందడానికి భీమ్గల్ అయ్యప్ప ఆలయం నుండి సుహాసినులు మంగళ హారతులు, మేళ తాళాల మధ్య పుష్పాలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. వందలాది మంది భక్తులు జన సందోహం మధ్య లింబాద్రి గుట్టకు పాదయాత్రగా చేరుకుని గర్భగుడిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్ను దర్శించుకున్నారు. లింబాద్రి గుట్ట ఆలయ అర్చకులు మంగిరాములు మహారాజ్ కు దైవ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సమీపంలో ఉపవాస దీక్షను విడిచారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ పాదయాత్ర చేయడానికి ముఖ్య కారణం ప్రజల్లో ఆధ్యాత్మిక భక్తి భావన పెంపొందించడానికి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. గత 25 సంవత్సరాల క్రితం పాదయాత్రను చేపట్టి లింబాద్రి గుట్టను దర్శించుకున్నట్లు తెలిపారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి నాతో పాదయాత్రగా ముందుకు సాగుతున్న భక్తులకు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి కృపా కటాక్షాలు సిద్ధిస్తాయని తెలిపారు. శుక్రవారం సాయంత్రం వేములవాడకు చేరుకుంటామని ఆయన తెలియజేశారు. మరి పాదయాత్రగా అంటే గోదావరి నది పరిక్రమం కూడా చేయడం కూడా జరిగింది. నర్మదా చుట్టూ కూడా పరిక్రమం కూడా చేయడం కూడా జరిగింది. గత 25 సంవత్సరాల కింద వేములవాడ నడుచుకుంటా కూడా పోయినాం. ఈ లక్ష్మీనరసింహ స్థలములో రాత్రి నిద్ర చేసి కూడా పోవడం కూడా జరిగింది. మళ్ళీ ఒక చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ అందరిలో ఒక జ్ఞానోదయం కూడా ఉత్పన్నం కావాలి, ఇంకా ఆధ్యాత్మికమైనట్టు ఎక్కువ కూడా కావాలని ఒక సంకల్పం. మరి ఒక్కడు నడిచడే కాకుండా కూడా చాలా వందలాది మందితో కూడా పోయినట్టయితే ఇంకా అపూర్ణమైన ఒక భక్తి ధర్మాన్ని కూడా మనం పోషించిన వాళ్ళం అయితేమని ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహంతో, ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మేము బయలుదేరడం కూడా జరిగింది. మరి ఇక్కడ చుట్టుముట్టు ఉన్న యొక్క భక్తాదులందరూ కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. భోజనాలు, టిఫిన్లు, టీలు, పండ్లు చాలా అంటే వాళ్లకు ఎంతో భగవంతుడు ఆశీర్వాదం ఉండి వారిని వారి కుటుంబాన్ని కూడా సల్లంగా చూడాలని భగవంతుని ఆశిస్తున్నారు. పీసీసీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేస్తున్నామని డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. నూతన కార్యవర్గాన్ని త్వరలోనే నియమిస్తామని ఆయన తెలియజేశారు. నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేస్తూ త్వరలో నూతన కార్యవర్గాన్ని నియమిస్తామని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి స్థానం లేనివారు ఏఐసిసి మధు యాష్కిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇంకా ఆర్మూర్లో జరిగే రైతుల ధర్నాలో ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించాలని వారికి కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి మద్దతు తెలుపుతున్నామని ఆయన తెలిపారు. పాత కమిటీలు జిల్లాకు సంబంధించిన పాత కమిటీలన్నింటినీ కూడా రద్దు చేసి కొత్త కమిటీలు వేయాలని ఆదేశించారు. కాబట్టి పిసిసి ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు నుంచి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కమిటీకి అన్నీ కూడా కాంగ్రెస్ కమిటీలు రద్దు చేయడం జరుగుతుంది. త్వరలోనే కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పిసిసి ఆదేశాల అనుకూలంగానే రద్దు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అన్ని అంటే కాంగ్రెస్ కమిటీకి యూత్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ కాదు, డిసిసికి సంబంధించిన 21 మందితోటి కార్యవర్గాన్ని ప్రకటిస్తాం. ఎందుకంటే పిసిసిలో 21 మందితో ఏర్పాటు చేయాలన్నది కాబట్టి ఆ 21 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాం. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎల్లారెడ్డి మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 2వ రోజుకు చేరుకుంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో నిన్నటి నుండి మున్సిపల్ వర్కింగ్ కార్మికులు సమ్మె ప్రారంభించారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్దిరాములు మాట్లాడుతూ గత సమ్మెలో 38 రోజులు నిరవధిక సమ్మె నిర్వహించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. 6 నెలలు గడిచినా కానీ ఈ రోజు వరకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ చెన్నారెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ దేవేందర్ రెడ్డి ఎన్నోసార్లు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేకపోయిందని వారు తెలిపారు. అందుకు 11వ తేదీ నుండి సమ్మె ప్రారంభించామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారంగా 12,000 వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది. కానీ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎల్లారెడ్డి మున్సిపల్ కార్మికులు మరి గ్రామ పంచాయతీ నుండి మున్సిపల్ ఏర్పాటు చేసినటువంటి 6 నెలలైనా ఏడాదైనా ఈ రోజు వరకు కూడా ఎల్లారెడ్డి మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారంగా వేతనాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా మా డిమాండ్లను నెరవేర్చాలని సిద్దిరాములు కోరారు. లేని పక్షంలో రేపటి నుండి సమ్మెను ఉధృతం చేస్తామని వారు పేర్కొన్నారు. నవీపేట్ మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. రోడ్లు కుంతలమయం అయినా అధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు ఆరోపించారు. మిషన్ భగీరథ పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీపేట్ మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాజేందర్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశ కార్యక్రమానికి 32 గ్రామాలకు చెందిన సర్పంచులు, 16 మంది ఎంపీటీసీలతో సహా వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. సమావేశం తొలి రోజే నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు తమ గ్రామాల్లోని సమస్యలపై అధికారులకు వివరణ కోరారు. మండల కేంద్రంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల కారణంగా సీసీ రోడ్లు తవ్వి వేయడంతో పాటు గుంతలను మూసివేయకపోవడంతో ద్విచక్ర వాహనదారులు గాయాల పాలవుతున్నారని, ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే గుంటలను మట్టితో మూసివేయాలని అన్నారు. మిషన్ భగీరథ పనులపై ఏఈ మరియు కాంట్రాక్టర్పై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాన్కంపేట్ నుండి ఫకీరాబాద్ వరకు నిర్వహిస్తున్న రోడ్డు వెడల్పు పనులను ఆపివేయడంతో ప్రయాణికులు అందరూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఈ దినేష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశామని, పనులు ప్రారంభించకపోతే కాంట్రాక్టర్లను మారుస్తామని అన్నారు. అనంతరం నూతనంగా గెలుపొందిన సర్పంచులకు మండల పరిషత్ కార్యాలయం ద్వారా అందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేందర్ గౌడ్, ఎంపీడీఓ సాజిద్ అలీ, ఎంఆర్ఓ మోతీ సింగ్, జెడ్పీటీసీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో పైరవీలు తగ్గుతున్నాయి. కోరిన పోస్టుకు పోటీ లేకుండా పోయింది. బదిలీ చేస్తే చాలు వెళ్లడానికి సిద్ధంగా ఉంటున్నామని సిబ్బంది అంటున్నట్లు ఆ శాఖలోనే చర్చలు జరుగుతున్నాయి. మరికొందరైతే లా అండ్ ఆర్డర్ నుంచి లూప్ లైన్ లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. లూప్ లైన్ లో ఉంటే కుటుంబాలతో ఎక్కువ సమయం గడపవచ్చని భావిస్తున్నారు. ఎలాగో నెల నెలా జీతం వస్తుందని భావిస్తున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆ శాఖలలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ రావడంతో పోలీస్ సిబ్బందిలో మార్పులు వచ్చింది.
గతంలో ఉన్న అవినీతి కనిపించకుండా పోతుందని భావించిన ప్రభుత్వం పోలీస్ శాఖ ప్రక్షాళన కోసం నడుం బిగించింది. అందులో భాగంగానే ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించింది. పోలీస్ స్టేషన్లకు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఉన్నత అధికారుల నుంచి సూచనలు జారీ చేశారు. ఎవరైనా ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుని పక్షంలో వేటు వేయడానికి సైతం వెనుకాడమని హెచ్చరించారు. పోలీస్ శాఖలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేయడం వల్ల ప్రజలకు అవినీతి రహిత సేవలు అందించేందుకు అవకాశాలు ఉంటాయని గట్టిగా నమ్ముతున్నారు. పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడం వల్ల సిబ్బంది ఫిర్యాదుదారుడి వద్ద నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించరాదని హెచ్చరికలు జారీ చేశారు. స్టేషన్ నిర్వహణకు ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా నెల ప్రత్యేకంగా నిధులు విడుదల చేయనున్నందున సిబ్బంది అవినీతికి పాల్పడరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుదారుల నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. జిల్లాలో పేరున్న పోలీస్ స్టేషన్లలో కూడా అదే పరిస్థితి ఉండటంతో సిబ్బందికి మెంగుడు పట్టడం లేదు. దీంతో ఏ పోలీస్ స్టేషన్ అయినా ఒక్కటే అన్న భావన వారిలో నెలకొంది. ఎక్కడైనా ఒకే విధానం విధులు ఉంటాయని భావిస్తున్నారు. భూ సమస్యలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందేలా ప్రభుత్వం ధరణి వెబ్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చింది. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, సహకార బ్యాంకింగ్ శాఖలను దీనికి లింక్ చేసింది. రైతులు 1B ఖాతా నెంబర్ చెబితే చాలు సమగ్ర వివరాలు తెలుసుకునేలా దీన్ని రూపొందించింది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత ప్రభుత్వం వాటిని డిజిటలైజేషన్ చేస్తుంది. ఆ క్రమంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధరణి వెబ్సైట్ రూపొందించింది. భూ రికార్డుల్లో మార్పు చేయాలంటే మండల స్థాయిలో తహసీల్దార్లే ధృవీకరించాల్సి ఉంటుంది. పారదర్శకత కోసం తీసుకొచ్చిన బయోమెట్రిక్ విధానం ఇప్పుడు తహసీల్దార్లకు తలనొప్పిగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ధరణి వెబ్ లోకి ఎంటర్ కావాలంటే సంబంధిత అధికారి వేలిముద్రను ఉంటేనే కంప్యూటర్ ప్రవేశానికి అనుమతి ఇస్తుంది. కొన్ని చోట్ల నెట్ సరిగా రాకపోవడం, ఆన్లైన్ లో ఎదురయ్యే ఇబ్బందులతో వెబ్ పోర్టల్ మురాయిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. దాంతో లాగిన్ అయ్యే ప్రతిసారి వేలిముద్ర, బయోమెట్రిక్ ఉంటేనే సిస్టమ్ ఓపెన్ అవుతుంది. దీనికి తహసీల్దార్లు ఇతర పనులకు వెళ్లకుండా కంప్యూటర్ల వద్దే ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలా ఉదయం నుంచి రాత్రి దాకా ఇతర పనులకు వెళ్లకుండా ఉండాల్సి వస్తుందని పలువురు అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్ బాధ్యతలు కాకుండా తమ పర్యవేక్షణలో పని జరిగేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు ప్రకటనలు చూద్దాం. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హాత్వే కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు స్టార్టర్ ప్యాక్ నందు 162 ఛానల్స్ కు 220 రూపాయలు. తెలుగు పాపులర్ ప్యాక్ నందు 174 ఛానల్స్ కు 280 రూపాయలు. తెలుగు ప్రీమియం ప్యాక్ నందు 187 ఛానల్స్ కు 320 రూపాయలు. తెలుగు ప్లాటినం ప్యాక్ నందు 199 ఛానల్స్ కు 370 రూపాయలు. తెలుగు డైమండ్ హెచ్డి ప్యాక్ నందు 24 హెచ్డి ఛానల్స్ తో 202 ఛానల్స్ కు 460 రూపాయలు. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. వికలాంగులు అంటే ఎంతో ప్రేమ భావమని లయన్స్ భవానీ ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. మానసిక వికలాంగులను తన సొంత పిల్లల్లాగా చూసుకుంటున్న సిద్ధయ్యను ఆయన అభినందించారు. నగరంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ లో స్నేహ సొసైటీ కార్యదర్శి సమక్షంలో భవానీ ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీనివాసరావు మరియు వరలక్ష్మి ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు 75,000 రూపాయల విలువైన 15 బెంచ్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ నిజామాబాద్ మారుతినగర్ లో గల స్నేహ సొసైటీ విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూసుకుంటున్న స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్యను అభినందించారు.
వికలాంగులంటే ఎంతో ప్రేమ భావమని, అందుకే స్నేహ సొసైటీలో బెంచీలను వితరణ చేశామని ఆయన తెలిపారు. అనంతరం స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. నాకు ప్రేమ అభిమానం ఉంది కాబట్టి వాళ్ళకి చాక్లెట్లు, బిస్కెట్లు, పెన్నులు, ఈ టేబుల్స్ పంపించడం, ఇంకా ఎన్నో సేవలు చేయగలనని. మానసిక వికలాంగులు అంటే నేను మనిషిగా ఉన్నా, నేను ఒక వికలాంగుడిని, వాళ్ళతో పాటు నేను మానసిక శోభతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాను. ఇక ముందు నేను బతికున్నంతకాలం ఇలాంటి సేవలు చేస్తానని మనస్ఫూర్తిగా కట్టున్నాను. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఈ సేవ కోసమే నేను రిటైర్మెంట్ తీసుకుంటూ అవసరమైంది. అందుకని వీళ్ళందరికీ సేవ చేయాలని కోరికతోనే నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో భవానీ అధ్యక్షుడు శ్రీధర్, జిల్లా చైర్మన్ మరియు స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వర్, స్నేహ సొసైటీ సిబ్బంది, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు. విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో సెయింట్ జేవియర్స్ విద్యార్థిని ఉత్తమ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం గర్వంగా ఉందని పాఠశాల చైర్మన్ నరసింహారావు అన్నారు. నగరంలోని వర్నీ రోడ్లో గల సెయింట్ జేవియర్స్ హై స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ లతాగౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయికి ఎంపికైనందుకు విద్యార్థిని సుచరితను సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ నరసింహారావు మాట్లాడుతూ, సెయింట్ జేవియర్స్ పాఠశాల నుండి మా విద్యార్థిని సుచరిత ఉత్తమ ప్రతిభలో అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో కూడా మా పాఠశాల నుండి స్టేట్ ర్యాంకులు సాధించిన ఘనత ఉందని పేర్కొన్నారు. త్వరలోనే దుబాయ్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో మా విద్యార్థిని పాల్గొంటుందని ఆయన తెలిపారు. మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చి తర్వాత స్టేట్ లెవెల్కు పోవడం జరిగింది. స్టేట్ లెవెల్లో అయితే స్టేట్లో హైదరాబాద్ జేఎన్టీయూలో ఆ పోటీలు కూడా స్టేట్ లెవెల్ పోటీలు చేయడం జరిగింది. దాంట్లో కూడా మా అమ్మాయి సుచరిత స్టేట్లో ఫస్ట్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయికి ఈ ఎన్నిక కావడం జరిగింది. చాలా సంతోషమైన విషయము. ఆమెకు అభినందనము. ఆమెకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. నందిపేట్ మండలంలో నిర్వహించిన 3వ విడత తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన 32 సర్పంచులతో మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. నవీపేట్ మండల సర్పంచుల సంఘం ఫోరం కమిటీని నూతన సర్పంచులు కలిసి ఎన్నుకున్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి సహకరిస్తూ నిధుల మంజూరులో స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడి వారిని ఒప్పించే సత్తాగల నాయకుడిని మండల అధ్యక్షుడు ఎన్నుకోవాలని, అందులో అర్హుడైన ఏకైక వ్యక్తి నవీపేట్ సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ అని నిర్ణయించడంతో శ్రీనివాస్ను ఏకగ్రీవంగా మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయనతో పాటు పూర్తి మండల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, మండలంలోని సర్పంచులందరూ నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. గ్రామాల్లో అభివృద్ధి విషయంలో గానీ, నిధుల మంజూరు విషయంలో గానీ ఎవ్వరికీ ఎక్కువ తక్కువ అనే తారతమ్యాలు చూపించకుండా అందరికీ సమాన న్యాయాన్ని పాటిస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు. నవీపేట మండల సమస్యలు, గ్రామాల సమస్యలు, మీ సమస్యలు ఇంతకుముందు మిత్రులు చెప్పిండ్రు. గ్రామంలో వచ్చేటటువంటి సమస్యలకు కూడా మౌలిక వసతుల విషయంలోనైతేనేమి, అభివృద్ధి దిశలో అయితేనేమి, అభివృద్ధి విషయంలోనైతేనేమి, నిధుల విషయంలో అయితేనేమి ఎవ్వరికి తక్కువ ఎక్కువ అనకుండా తారతమ్యం లేకుండా శాయశక్తిలో నేను కృషి చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటానని మీకు అందరికీ సభాముఖంగా నేను మాటిస్తున్నా. నందిపేట్ మండలంలోని వరి సాగు చేస్తున్నటువంటి రైతులకు తెగుళ్ల నివారణకు చర్యలు తీసుకోవాలని నందిపేట్ మండల వ్యవసాయ అధికారి సాయికృష్ణ తెలిపారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వరి పంటకు రకరకాల తెగుళ్లు సోకే అవకాశం ఉందని వ్యవసాయ అధికారి సాయికృష్ణ అన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగులు ఆశిస్తే 2 గ్రాముల కార్మాఫ్ హైడ్రోక్లోరైడ్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని, అగ్గి తెగులు సోకితే 0.6 గ్రాముల ట్రైసైక్లోజల్ ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి అని రైతులు తప్పనిసరిగా ఈ చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల పేరిట కొన్ని స్వచ్ఛంద సంస్థలు అందిన కాడికి దండుకుంటున్నాయి. నిజామాబాద్ జిల్లా కోర్టులో తాత్కాలిక పద్ధతిన పని చేసేందుకు స్టెనోగ్రాఫర్స్, టైపిస్టులు, ఆఫీస్ సబార్డినేట్స్ల నియామకాలు చేసేందుకు ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. ఇదే ఆధారంగా చేసుకుని నిరుద్యోగుల నుండి అందినంత దండుకునేందుకు దుకాణం ప్రారంభించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క ధరలను నిర్ణయించి లూటీ చేస్తున్నారు.
300 నుండి 500 వరకు దరఖాస్తు ఫారంలను విక్రయిస్తూ వసూలు చేస్తున్నారు. ఎలాంటి రుసుము లేకుండా కేవలం దరఖాస్తులకు అయ్యే 20 రూపాయలు వసూలు చేసుకోవచ్చు. కానీ ఈ ఏజెన్సీ వారు మాత్రం నిరుద్యోగుల జేబులకు చెల్లులు పెడుతున్నారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రియదర్శిని కన్స్యూమర్స్ మహిళా సమైక్యకు ఈ కాంట్రాక్ట్ని ఇవ్వడం జరిగింది. అయితే ఈ అవుట్సోర్సింగ్ కంపెనీ దరఖాస్తు ఫారాలను కేవలం 10 రూపాయల లోపు డబ్బులు తీసుకొని దరఖాస్తు ఫారాలను అందించాల్సిన ఈ కంపెనీ అవుట్సోర్సింగ్ కంపెనీ ఏకంగా ఒక్క అప్లికేషన్కి 200 నుంచి 300 రూపాయలు తీసుకుంటున్నారని తెలిసింది. ఇది సరైన వైఖరి కాదు. ఎందుకోసమంటే ఉద్యోగాలు లేక అనేక అవస్థలు పడుతున్నటువంటి నిరుద్యోగులు ఈరోజు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా కేవలం 10,000 15,000 రూపాయలకు కూడా పనిచేయడానికి తగ్గి ఈరోజు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు నిరుద్యోగుల్ని దగా చేయడం కోసమే ఈ అప్లికేషన్లను అధిక రేట్లకు వసూలు చేస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రగతిశీల యువజన సంఘంగా ఈ దోపిడీని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన 4 కుటుంబాలకు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 4 చెక్కులను అందజేశారు. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన 4 కుటుంబాల వారు అనారోగ్య సమస్యలున్నాయని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే స్పందించి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కత్తి రాజుకు 56,000, కత్తి పూసానికి 8,000, జక్క శ్యాములకు 25,000, సుద్దపల్లి గంగుకు 21,500 మొత్తం 1,10,500 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా మంజూరు చేయించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కుంట శేఖర్, ఉప సర్పంచ్ జక్కా లింబారెడ్డి, జక్క నర్సారెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ మోహన్, గడ్బంద అనిల్, మాజీ సర్పంచ్ జక్క గంగారం, రైతు సమన్వయ సమితి బాల్కొండ మండల కోఆర్డినేటర్ పుప్పాల విద్యాసాగర్, ప్రదీప్, కత్తి గంగారం తదితరులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన రాయితీ చెక్కుల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారుల కోసం ప్రభుత్వం 8 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. బ్యాంక్ లీకేజీ రుణాలకు రాయితీని బీసీ సంక్షేమ శాఖ అధికారులు జమ చేయాల్సి ఉంది. అయితే బ్యాంక్ లీకేజీ రుణాల పంపిణీలో జాప్యం కారణంగా రుణంతో సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి రాయితీ చెక్కులను నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలోని లబ్ధిదారుల కోసం ప్రభుత్వం నిధులను కేటాయించింది. ఆ నిధులతో లబ్ధిదారులకు 50,000 రూపాయల చొప్పున రాయితీ చెక్కులను అందించాలని అధికారులు భావించారు. జిల్లాకు కేటాయించిన 8 కోట్ల రూపాయలు 50,000 చొప్పున పంపిణీ చేస్తే 1,600 మందికి అందించవచ్చని నిర్ణయించారు. మొదట ఆగస్టు 15న నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవం పరేడ్ లో ఎంపిక చేసిన 100 మందికి జిల్లా కేంద్రంలో అధికారులు చెక్కులను పంపిణీ చేశారు. ఆ తరువాత మరోసారి 489 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాకు కేటాయించిన నిధులు 2,94,50,000 నిధులను వినియోగించారు. ఇంకా 5,05,50,000 నిధులు బీసీ కార్పొరేషన్ వద్దనే ఉండిపోయాయి. బీసీ కార్పొరేషన్ స్వాధీనంలో ఉన్న నిధులతో జిల్లాలోని మరో 1,011 మంది లబ్ధిదారులకు రాయితీ చెక్కులను అందించవచ్చు. ముందస్తు శాసనసభ ఎన్నికల కోడ్ కారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో చెక్కుల పంపిణీ నిలిచిపోయింది. శాసనసభ ఎన్నికల కోడ్ ఎత్తివేయగా ఆ సమయంలోనే బీసీ కార్పొరేషన్ చెక్కులను పంపిణీ చేయాల్సి ఉంది. అంతలోనే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మరోసారి ఎన్నికల కోడ్ అమలైంది. దీంతో బీసీ రాయితీ చెక్కుల పంపిణీ మరోసారి నిలిచిపోయింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసిపోయినా బీసీ రాయితీ చెక్కుల పంపిణీ ఆరంభం కాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఆర్థిక సంవత్సరం ముగింపుకు గడువు సమీపిస్తుంది. ఆర్థిక సంవత్సరం ముగిసిపోతే బీసీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధులు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయితే మరోసారి కోడ్ అమలులోకి వచ్చి చెక్కుల పంపిణీకి బ్రేక్ పడుతుంది. అందువల్ల రాయితీ చెక్కులను లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన ఢిల్లీలో జరిగే విద్యా హక్కుల ఘర్షణను జయప్రదం చేయాలని పీవైఎల్ నాయకులు సుధాకర్ పిలుపునిచ్చారు. నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్ లో పీవైఎల్ పీడీఎస్సీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవైఎల్ నాయకులు ఎం సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. మోడీ హయాంలో కుల ఉన్మాదం, పలు సమస్యలు పరిష్కారం కోసం చేపడుతున్న ఘర్షణలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా ఒకే రకమైన బడి, ఒకే రకమైన నాణ్యమైన చదువు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
అవలంబిస్తున్న విద్యా కాషాయీకరణ, కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అఖిల భారత విద్యా హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 18న ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్లో నిరసన ప్రదర్శన జరుగుతూ ఉన్నది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పీడీఎస్యూగా పీవైఎల్గా డిమాండ్ చేస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించాం. ఇదిలా ఉండగా ఎన్ఆర్ భవన్ లో పీడీఎస్యూ నగర కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కార్తిక్ మాథెర్తో ఫిబ్రవరి 18వ తేదీన జరిగే విద్యా హక్కుల గర్జనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18న ఢిల్లీలో జరిగే విద్యార్థి మహాగర్జన ర్యాలీకి నిజామాబాద్ నగరం నుండి విద్యార్థులు భారీ ఎత్తున తయారవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు పీడీఎస్ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. రెంజల్ మండలంలోని కల్యాపూర్ గ్రామంలో రథ సప్తమిని పురస్కరించుకుని గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఏటా రథసప్తమి నాడు స్వామివారి కళ్యాణాన్ని నిర్వహిస్తామని అన్నారు. గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో పాటు పాడి పంటలు చల్లగా ఉండాలని స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తామని అన్నారు. నిర్మాణం చేసి 30 సంవత్సరాలు జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఏడీసీ కమిటీ ఇలా చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి ఏడీసీ కమిటీ ఉంటుంది కాబట్టి ఏ కమిటీ ఉన్నా కూడా ఇదే రకంగా రథసప్తమి రోజు వసంత పంచమి ముందు జిల్లా రథసప్తమి నాడు అన్నదాన కార్యక్రమం చేపట్టి గ్రామాల నుంచి ఇతర గ్రామాల నుంచి వచ్చి చాలా పెద్ద మొత్తాన భక్తులు మొక్కులు తీసుకున్నారు. వెంకటేశ్వర కళ్యాణం కూడా గ్రామాల పేద మనుషులు కూడా ముందుకై కళ్యాణం కూడా ముందుకేస్తారు. కళ్యాణం అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం చేసి భక్తులు మొక్కులు తీసుకుని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నిరంజని, వీడీసీ అధ్యక్షులు కాంతం సాయిలు, ఉప సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో రథసప్తమి సందర్భంగా హనుమాన్ జాతర పండుగను ఘనంగా నిర్వహించారు. వీడీసీ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దయానంద్, వీడీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం, జాతర, రోటి పండుగను ఘనంగా కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసి ఐక్యంగా ఉండి నిర్వహించుకోవడం జరుగుతుందని, యువకులు ఉత్సాహంగా ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందని అన్నారు. వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సర్పంచ్లకు శిక్షణ ఇచ్చి టీఓటీ అధికారులు క్షేత్ర సందర్శనలో భాగంగా అంకాపూర్ గ్రామాన్ని సందర్శించారు. రాష్ట్రంలోని 16 జిల్లాలకు చెందిన అధికారులు గ్రామంలో పర్యటించి పంటలను పరిశీలించి వాటిని పండించే విధానం, ఎగుమతి దిగుమతులను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పాలీ హౌస్లను, పసుపు పంటను, పసుపు ఉడికించే యంత్రాలను పరిశీలించారు. గ్రామాభివృద్ధి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిపిఓ కృష్ణమూర్తి మాట్లాడుతూ 2 రోజుల పాటు అధికారుల క్షేత్ర సందర్శన సీఎం ఆదేశాల మేరకు కొనసాగుతుందని, గ్రామాల్లో అభివృద్ధి విషయాలను తెలుసుకుని టీఓటీలు, సర్పంచ్లకు శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. అనంతరం టీఓటీ అధికారులు మాట్లాడుతూ ఇక్కడ నూతన పద్ధతులను తెలుసుకోవడానికి రావడం జరిగిందని, శిక్షణలో భాగంగా సర్పంచ్లకు వివరించడం జరుగుతుందని అన్నారు. టీసీ పార్డు నుంచి అంకాపూర్ గ్రామాన్ని సందర్శించటకు వారి బృందం ద్వారా వచ్చిండ్రు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం మన పంటలు ఎలా పండిస్తున్నారు దాని విషయంలో అవగాహన తెలుసుకుని వారి యొక్క జిల్లాలకు వెళ్లి వాళ్ళ సర్పంచులకు ఈ విషయం చెప్పి అక్కడ కూడా ఈ యొక్క పంట మార్పిడి, పంటలు ఎలా వేస్తున్నారు అనేది కూడా వారికి కూడా నేర్పించి అక్కడ కూడా ఆదర్శంగా అభివృద్ధి చెందాలని, జిల్లాను రైతుల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పంపించాడు. కాబట్టి వీరందరూ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటారు. ఫీల్డ్ విజిట్, పసుపు అవి కూడా చూస్తారు. చూసిన తర్వాత మన గురుడు కాపు సంఘం హాల్లో చెప్తా ఎట్లా పండిస్తారు వాళ్ళ గురించి వీరు కూడా ఇంటరాక్షన్ అవుతారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జెడ్పీ సీఈఓ వేణు, ఈఓపీఆర్డీ దామోదర్, ఏడీఏ శంకర్ రాథోడ్, కార్యదర్శి శ్రీనివాస్, టీఓటీలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో షహ్రీన్ సమృద్ధి ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ స్వాతి సింగ్ బబ్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆర్మూర్ పట్టణంలో వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటున్న విక్రయదారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతోందని అన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన బీమా చేయించుకోవాలని, సంవత్సరానికి 12 రూపాయలు చెల్లించిన వారికి సహజ మరణం సంభవించినచో 2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందని తెలిపారు. దానిలో భాగంగానే ఒకటేమో ప్రధానమంత్రి జీవిత బీమా అని ఒకటి ఉంది, ఇంకోటి ప్రధానమంత్రి సురక్షిత యోజన, ఇంకోటేమో అటల్ పెన్షన్ యోజన అని, అది పెన్షన్ గురించి. ఇది ఈ రెండు ఏవైతే ఇప్పుడు మనకు బీమాలు ఉన్నాయో అందులో సంవత్సరానికి 12 రూపాయలు మీరు ఒకవేళ కట్టినట్టయితే మీరు దాంట్లో ఏదైనా ఇన్సిడెంట్ అంటే ఏదైనా యాక్సిడెంట్ పరంగా మనం చనిపోతే మన ఇంటికి మన లబ్ధిదారులు ఎవరైతే మన తర్వాత ఉంటారో వారికి 2 లక్షల రూపాయల బీమాను చేకూరుస్తారన్నట్టు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఇటీవలి నూతనంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంట తమను ఆశ్రయించడం జరిగిందని అన్నారు. అలాగే ఈ కేసులో ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగిందని తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరపగా ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారని వారి కుటుంబ సభ్యులతో వివరించి ప్రేమ పెళ్లి చేసుకున్న మేజర్లకు వారికి రక్షణ కల్పించడం జరిగిందని వారు తెలిపారు. అయిందని వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఈరోజు అదే అమ్మాయి ఆర్మూర్ పోలీస్ స్టేషన్కి వచ్చిందని సమాచారం మాకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నుంచి రావడంతో మేము ఇక్కడికి వచ్చి అమ్మాయి మిస్సింగ్ గల వివరాలను అమ్మాయిని అడిగి తెలుసుకుంటే తను సందీప్ అనే వ్యక్తిని ప్రేమించిన సందీప్ అనే వ్యక్తిని ఆర్య సమాజ్ నిజామాబాద్లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ పెళ్లి నా ఇష్టపూర్వకంగా జరిగింది అని చెప్పడం జరిగింది. అదే స్టేట్మెంట్ మేము రికార్డ్ చేసుకొని అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటామని నిశ్చయించుకున్నందున దానికి అనుగుణంగా మేము తదుపరి మా కేసు వివరాలను పొందుపరచడం జరుగుతుంది. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో నేడు ఆర్మూర్ రైతులు మహాధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఆర్మూర్ డివిజన్ లో గల రైతు నాయకులను పోలీసులు రాత్రి 3 గంటలకు అరెస్టు చేసి రెంటల్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్య దేశంలో అన్నిటికీ ధరలు పెరుగుతున్నటువంటి తరుణంలో రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని అడిగితే రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం తీరును వారు ఖండించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులను అరెస్టు చేసిన ప్రభుత్వానికి రైతులు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా పసుపు, ఎర్రజొన్న పంటలను మద్దతు ధర ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. వారికి మద్దతుగా అఖిల భారత రైతు కూలీ సంఘం మండల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఒడ్డన్న రాజేశ్వర్, నాగన్న తదితరులు పాల్గొన్నారు. మండలం పెంజల గ్రామం. నా పేరు బుల్లెట్ రామరెడ్డి. మేము రైతు నాయకుడిగా మేమందరం కలిసి ఈరోజు అమ్మార్ నిరాదీక్ష చేద్దామని చెప్పేసి రైతులకు ముఖ్యంగా పసుపు కనీసం 15,000 ఉండాలా, ఎర్రజొన్నలు 3,000 ఉండాలని చెప్పేసి డిమాండ్ మేరకు ప్రభుత్వం 11 టైం ఇచ్చినాం. ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి మేమేం చేసామంటే ఈరోజు మహాధరణకు పిలిపించినాం. ఈ మహాధరణ పిలిపించిన మేరకు మా మహాధరణ చేస్తూ ఆమరణ నిరాదీక్ష చేస్తామంటే మరి ముందస్తుగా 3 గంటల తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు అరెస్ట్ చేసి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నందిపేట్ మండలంలోని సిర్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ సంబరాల్లో భాగంగా అందజేస్తున్న బతుకమ్మ చీరలను సిర్పూర్ సర్పంచ్ మంగళవారం రోజు తొండాపూర్ లతా గణేష్ పంపిణీ చేశారు. గ్రామానికి సుమారు 60 చీరలు వచ్చాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కారోబార్ రమేష్, అంగన్వాడీ కార్యకర్తలు శారద, నవత, ఐకేపీసీఏ రేఖ, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో వర్క్ సైట్ పాఠశాలను సెక్యూరియల్ అధికారి 1 వినోదరావు మరియు డిఎల్ఎన్ ప్రసాద్, ఎంఈఓ మండల విద్యాశాఖ అధికారి కలిసి వర్క్ సైట్ పాఠశాలలు చిట్టాపూర్లో 2, బస్వాపూర్లో 1, మొత్తం 4 ప్రాథమిక పాఠశాల, శ్రీరాంపూర్ ప్రాథమిక పాఠశాల నగర్ కాలనీ పాఠశాలను సందర్శించారు. ఇందులో భాగంగా యూడీఐసీ వెరిఫికేషన్ కూడా వినోదరావు చేయడం జరిగింది.
మండలంలోని మోడల్ స్కూల్లో కుష్టు వ్యాధి నివారణ వార్షికోత్సవాల భాగంగా మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి చాలా ప్రమాదకరమని దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మాగూర్ మండలంలోని బోర్గంకే గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని పలు రోడ్లు, పాఠశాలలు, వైద్య ఆరోగ్య శాఖ ఇతర ప్రాంతాలలో పేరుకుపోయిన చెత్త చెదారంతో పాటు పిచ్చి మొక్కలను తొలగించారు. మహిళలకు స్వచ్ఛ భారత్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజటి బులియన్ మార్కెట్ విశేషాలంటూ తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 33,950 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 33,450 రూపాయలు. ముద్ద వెండి కిలో ధర 43,500 రూపాయలు కాగా ముద్ద వెండి తులం ధర 435 రూపాయలు. అలాగే ఆర్నమెంట్ వెండి కిలో ధర 41,500 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 415 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎర్రజొన్న, పసుపు పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కదం తొక్కిన రైతులు. ముందస్తుగా రైతు నాయకులను అరెస్టు చేసిన పోలీసులు. 144 సెక్షన్ విధించిన సిపి కార్తికేయ. అంగరంగ వైభవంగా ప్రారంభమైన నీలకంఠేశ్వర జాతర వేడుకలు. రథయాత్రలో పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. సమస్యలు పరిష్కరించాలంటూ రెండవ రోజు కొనసాగిన న్యాయవాదుల నిరసన కార్యక్రమాలు. భీమ్గల్ మండలానికి చేరుకున్న మంగీరాములు మహారాజ్ పాదయాత్ర. అడుగడుగున నీరాజనం పలికిన భక్తులు. అంకాపూర్ గ్రామాన్ని సందర్శించిన రిసోర్స్ పర్సన్ల బృందం. 2 రోజుల పాటు గ్రామంలో అధ్యయనం చేయనున్న బృందం. టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గాన్ని రద్దు చేసిన డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి. భూ సమస్యలకు తావు లేకుండా ధరణి వెబ్ పోర్టల్ సేవలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.